న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిరసన సెగ. మాజీ ముఖ్యమంత్రులకు ఘోర అవమానం. ఓఎన్జీసీ బాధితులు పరామర్శించేందుకు వెళ్లగా గో బ్యాక్ అంటూ నిరసనలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిరసన సెగ. మాజీ ముఖ్యమంత్రులకు ఘోర అవమానం. ఓఎన్జీసీ బాధితులు పరామర్శించేందుకు వెళ్లగా గో బ్యాక్ అంటూ నిరసనలు. ఏమీ చేయలేక వెనుతిరిగిన నాయకులు. చోద్యం చూసిన పోలీసులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు నిరసన సెగ తగిలేది. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు 2 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వి వైదిరింకో మరో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామిలతో పాటు పలువురు పుదుచ్చేరి ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలోనే గో బ్యాక్ అంటూ నిరసనలు చేస్తూ వెనక్కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. యానాం ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ యానాం పేరుతో పుదుచ్చేరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘోర అవమానం జరిగింది. ఇటీవల ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ జరిగిన దర్యాలతిప్ప సమీప ప్రాంతాన్ని వారు సందర్శించేందుకు వెళ్లగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ నినాదాలతో వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెనుతిరిగారు. స్థానికులు సమస్యలపై వెంటనే స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల సమీక్ష పేరుతో రావడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో యానాం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒక ఎంపీ వచ్చి మంచి పద్ధతులు వచ్చారు. మీరేం మాట్లాడాలి? అడగవలసిన బాధ్యత ఉందా లేదా ఆయనకి? ఈ సీఎం ఏం చేశాడు? సీఎం 3 లెటర్లు పంపించాడు. వీడికి సేవకుండట్లేదు. ఈ ఎంపీకి, ఈ కాంగ్రెస్ ఎంపీకి ఈ రోజు వచ్చి ఫోటోలకి పోజులు ఇచ్చేసి ఇచ్చేదమన్నట్టుగా వచ్చేసారు. అది పద్ధతి కాదు. ప్రజలకి సేవ చేసి వచ్చి ఓట్లు అడుక్కోవాలి, అది పద్ధతి. పార్లమెంట్ లో ఆయన మాట్లాడమని ఎంపీకి లెటర్ పెట్టాం. రెండు సార్లు పెట్టాం ఎంపీ లెటర్. ఎక్కడో పార్లమెంట్ లో అసలు పార్లమెంట్ సెక్షన్ కి వెళ్ళలేదు. ఇతను ఇక్కడికి వచ్చి అబద్ధం పార్లమెంట్ లో మాట్లాడేది. ఓకే, పార్లమెంట్ లో మాట్లాడుతూ పెట్టాను. డబ్బులు ఆటోమేటిక్ అసలు పార్లమెంట్ కి వెళ్ళలేదు. ఈ సెక్షన్ లో అసలు పార్లమెంట్ లో కనీసం రేట్ చేయండి అన్నాం. ఈ సెక్షన్ లో కాదు. అసలు ఫ్లోట్ అయ్యే 6 నెలలు అయింది. 6 నెలలు అంటే 180 రోజుల నుంచి కనీసం ఎంపీ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ, ఆంధ్ర కలెక్టర్ కానీ, ఆంధ్ర సీఎం కానీ ఎవరు కూడా ఒక ఎంపీ లెటర్ పడుతుంది. ఒక లెటర్ కూడా ఫ్లోట్ ఇవ్వలేదు. అతను మీ సీఎం ఏం చేయడు అన్నాడు. సీఎం 3 లెటర్లు ఇచ్చేటప్పుడే ఆంధ్ర సీఎంకి లెటర్ ఇచ్చాడు, ఓఎన్జీసీ ఈడీకి లెటర్ ఇచ్చాడు, కాకినాడ కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, మళ్ళీ కాకినాడ కలెక్టర్ ఇప్పుడు 2 లెటర్ ఇచ్చాడు. వెంటనే కాకినాడ కలెక్టర్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు దీని మీద. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ రేపు 26 తారీఖు మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఆయన వచ్చేసి నేను పార్లమెంట్ లో మాట్లాడి అన్నాడు. అబద్ధం ఆడేది ఎంపీ అంటే మన పాండిచేరి ఒకే ఎంపీ కదా. ఆయన మాట్లాడమని చెప్పాం. మొన్నసారి ఇక్కడ దినేష్ వస్తే 2 నెలల క్రితం, దినేష్ నువ్వు వచ్చావు కదా కాంగ్రెస్ తరఫున నువ్వు మాట్లాడించంటే ఇలా పక్క వెళ్ళిపోయి ఎంపీ గారు ఫోన్ చేసి నేను 4వ తారీఖు మాట్లాడించేస్తున్నాడు. ఎవరు జనవరి 4.
జనవరి 4 లేదు, ఫిబ్రవరి 4 లేదు, ఇప్పటివరకు కూడా అసలు పార్లమెంట్కే వెళ్ళలేదు. కానీ ఈ రోజున వచ్చేసి ఇక్కడ మమ్మల్ని పరామర్శించేస్తారు. మీరు ఏం చేశారన్నారు. ఎన్నాళ్ళు ఈ ఏళ్ళకి 134 రోజులు ఇవాళ నుంచి ధర్నా. ఈ 134 రోజులు మేము ధర్నా చేస్తున్నాం వల్లనే ఓఎన్జీసీ నుంచి కాకినాడ కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ మీటింగ్ అవుతుంది రేపు 26 మీటింగ్ అవి ఇంకో వారం రోజుల్లో దాన్ని ఫైనల్ చేస్తామని నిన్న మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారు కూడా మేము చెప్పారు ఇది లాస్ట్ కొనుక్కొచ్చింది ఇది. ఎందుకంటే మేము ఈ 134 రోజులు మేము సాధించిన దానికి చెడదంగా లాగా వచ్చారు వీళ్ళు. కానీ కాకినాడ కలెక్టర్ గారు కూడా మేము చేసేది న్యాయమైన డిమాండ్ అని చెప్పుంటాను కన్నా ఇది 100కి 100 నేను మీకు న్యాయం చేస్తానని కూడా నేను కాకినాడ కలెక్టర్ గారు చెప్పారు. ఆ కమిటీకి చైర్మన్ ఆయనే కాబట్టి రేపు 26వ తారీఖున ఒక ఫస్ట్ సమావేశం అయ్యి ఇంకో రెండో సమావేశంలో దీన్ని ఒక కొలుక్కి తీసుకొస్తానని కాకినాడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంచేత ఈ రోజు మనం ఈ ధర్నా మేము ఈ ఇంకా అది రిపోర్ట్ వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా మేము ఈ ధర్నా ఇలా కొనసాగిస్తాం ఎన్ని రోజులైనా సరే. అంచేత మేము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంగన్వాడీలో దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ముమ్మిడివరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శిబిరంలో దీక్షల్లో పాల్గొన్న అంగన్వాడీలు కనీస వేతనం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని తదితర కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంగన్వాడీలో దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ముమ్మిడివరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శిబిరంలో దీక్షల్లో పాల్గొన్న అంగన్వాడీలు కనీస వేతనం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని తదితర కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తమ డిమాండ్ల సాధన కోసం సహకార సంఘం ఉద్యోగులు ముమ్మిడివరంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ముమ్మిడివరంలో రిలే దీక్షలు కొనసాగిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నియోజకవర్గంలో వివిధ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దీక్షల్లో పాల్గొంటున్నారు. జీవో 36 వెంటనే అమలు చేయాలని, వేతన సవరణ, గ్రాట్యుటీ యాక్టు, డ్యూటీలో పెట్టిన జీతాలు రద్దు చేయాలని తదితర డిమాండ్స్ తో దీక్షలు కొనసాగిస్తున్నారు. మా కోరిక సాధనలో ప్రాణాలని అర్పితం చేశారు. వారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి వారికి జోహార్లు అర్పిస్తూ అది నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జోహార్ జోహార్ శేషగిరి జోహార్, జోహార్ జోహార్ శేషగిరి జోహార్. అది సన్నవిల్లుని ఏదో పురమాయించారు కదా,
మీరు నెమ్మదిగా నడాలి. అయ్యి వాళ్ళు ఎలా వెళ్తున్నారు తెలియట్లేదు సార్. అల్లిపోతున్నాడు ఆయన. కొంచెం కింద కట్టండి బ్యానర్. అమలు చేయాలి. రెగ్యులర్ చేయాలి. ఇంకోటి సార్. మాకు ధర్మం చేయమని మీ ద్వారా ఆర్సీఎస్ వాళ్ళని కోరుతున్నాం. మీ ద్వారా ఆర్సీఎస్ వాళ్ళకి నివేదిక పంపించవలసిందిగా కూడా కోరుతున్నాం. జీవో 36 వెంటనే, జీవో 36 వెంటనే, జీవో 36 వెంటనే, వేతన సవరణ వెంటనే, వేతన సవరణ వెంటనే, ఇతర పాలసీ వెంటనే, ఇతర పాలసీ వెంటనే, గ్రాట్యుటీ చట్ట ప్రకారం వెంటనే, రెగ్యులర్ మండలి తర్వాత ఉద్యోగులు వెంటనే, న్యాయమైన మా కోరికలు తీరే వరకు సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక, న్యాయమైన మా కోరికలు తీరే వరకు పోరాటం. జిందాబాద్ 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 జిందాబాద్. ప్రభుత్వాలు ఎట్టి చాకరీకి హద్దు లేదు, ఎట్టి చాకరీకి హద్దు లేదు, ఎట్టి చాకరీకి హద్దు లేదు. ఏయ్
బాబు 100 మంది ఉన్నాడు బాబు. ఏది మా మేనేజర్ బాబు, క్యాషియర్ బాబు, క్యాషియర్ బాబు బయట ఉన్నారు. ఎలా 100 మందికి ఏమొస్తుందో మాకు 100 కాదు జీవో 30 ఇస్తుందండి బాబు. మాకు 100 కాదు 1000 కాదు జీవో 30 భోజనం లేదంటే పంపాలండి బాబు. కోనసీమ జిల్లా రామచంద్రపురం తమ సమస్యలు పరిష్కరించాలని రామచంద్రపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు. కోనసీమ జిల్లా రామచంద్రపురం తమ సమస్యలు పరిష్కరించాలని రామచంద్రపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ ప్రాజెక్టుల వల్ల రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మి ప్రారంభించారు. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేలకు జీతాలు, అలవెన్స్ లో పెంచుకుంటూ పోతున్నా ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగులైన అంగన్వాడీలకు పెంచకపోవడం దారుణమన్నారు. ఈ రోజు ఎన్నోసార్లు మా నాయకులు, రాష్ట్ర నాయకులు వెళ్ళి కలిసినా సరే కానీ ఎటువంటి స్పందన లేదు. రిప్రజెంటేషన్ తీసుకోవడం, పక్కన పడేయడం కింద ఉంది. ఈరోజు మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, అలాగే వేసవి సెలవులు ఏ అయితే ఉన్నాయో నెల రోజులు ఇవ్వాలనేసి, బెనిఫిషరీకి క్వాలిటీతో కూడిన ఫీడింగ్ ఇవ్వాలని, మరి మినో ప్రకారంగా మినో పెంచాలనేసి, మినో పెంచాలి, మినో సరిపోవడం లేదండి, మినో పెంచాలని. తర్వాత మనం ఏదైతే అంగన్వాడీలకి గ్యాస్ సరఫరా చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. మాకు మెయిన్గా పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలనేసి సుప్రీంకోర్టు ఏదైతే 26,000 ఇవ్వాలనేసి తీర్పు ఇచ్చిందో 26,000 ఇవ్వాలనేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగాము. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తింటే సంక్షేమ పథకాలు మాకు వద్దు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 26,000 అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఈరోజు 23, 24 ఇక్కడ కలెక్టరేట్, 27, 26, 27 కలెక్టరేట్ దగ్గరండి. చెరో ఈజావాడ అయితే మట్టికి 2వ తారీఖున వెళ్తాం. మేము ఎన్ని రోజులైనా సరే కానీ మాకు జీతాలు పెంచే వరకు, మా సమస్యలు తీర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాజెక్టులో అంగన్వాడీలో రిలే దీక్ష ప్రారంభించడం జరిగింది. ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు టెంటల్ దగ్గరికి ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఆ రోజున వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన వెంటనే మీకు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది కూడా అంగన్వాడీలు చేసింది లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఏదైతే మీరు మా రోజున మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి. అంగన్వాడీలకి గత ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోశారో ఈ యొక్క మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రేపు రాబోయే కాలంలో కూడా మీకు అదే గతి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అడుగుతున్నది ఏదేం కాదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మన్నారు. కానీ మీరు ఇచ్చేది 11,500 రూపాయలు. అదే కాకుండా లబ్ధిదారులకి సరైన పోషకాహారం ఇవ్వట్లేదు, వాళ్ళకి సరైన ఫుడ్ ఇవ్వట్లేదు. క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి అప్పుడు తగ్గుతుంది ఎవరిని అంటున్నారు? అంగన్వాడీని సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు తప్ప ప్రభుత్వం ఇవ్వట్లేదు అన్న విషయం వాళ్ళకి మేము తెలియపరిచాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చేసి ఏదైతే లబ్ధిదారులకి సరైన ఫుడ్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వేసవి సెలవుల్లో అన్ని స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా సెలవుల్లో ఉంటే అంగన్వాడీలు చిన్న పిల్లలను పెట్టుకుని వేసవి మే నెలలో కూడా పనిచేస్తున్నారు. అలా కాకుండా మే నెల మొత్తం కూడా సమ్మర్ హాలిడేస్ కిందనే వాళ్ళకి కూడా జీవో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
ఏదైతే మన ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ గుర్తించాలి. ఇందాక చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు మాకేం అక్కర్లేదు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం నుంచి కొత్తపల్లి నుండి వెళ్లే మార్గం మధ్యలో ఆటో బోల్తా పడి ఒకరి కాలు విరిగిపోవడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం నుంచి కొత్తపల్లి నుండి వెళ్లే మార్గం మధ్యలో ఆటో బోల్తా పడి ఒకరి కాలు విరిగిపోవడం జరిగింది. చాలా సంవత్సరాల నుండి బ్రిడ్జికి గోడలు లేక బ్రిడ్జి చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ జనాలందరూ ఉండటం వల్ల సమయానికి ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎన్ సూరవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎన్ సూరవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గత 9 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆలయ ధర్మకర్త చింతమనేడి అబ్బాయి శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా వేడుకల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం నుండే స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, హోమాలు మరియు జపాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన మండపంలో వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్ మరియు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నాగేష్ తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సంఖ్యలో తరలి రావడంతో ఎన్ సూరవరం గ్రామం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చింతమనేడి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు గోవింద నామస్మరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. शांति
ఈ రోజున ఎన్సోరవరం పంచాయతీలో గల అలాగే వెంకటాపురం కానీ గాంధీనగరం కానీ సుభద్రమ్మపేట కానీ దీపోలవరం కానీ ఎన్ఎన్ కానీ ఎన్ఎస్ వెంకటనగరం కానీ ఈ గ్రామాల పొలిమేరు కానీ ఈ గ్రామాల భక్తులందరూ కూడా ఆశీస్సులతోటి మరి ముఖ్యంగా ఆ రోజున 2017లో యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి మరి ఈ రోజున ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఆశీస్సులతోటి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్షికోత్సవం జరగడం మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం కళ్యాణం చేయడం అభిషేకాలు చేయించడం ఈ రోజున ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తోటి 9వ సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆశీస్సులు పొందడం ఈ గ్రామాలన్నీ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ప్రజలందరూ కూడా ఉండడం అదే రకంగా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రోజున మా అమ్మగారు మా నాన్నగారు పేరు మీద ఈ దేవాలయాన్ని మేము సొంతంగా నిర్మించడం జరిగింది. సొంతంగా నిర్మించడమే కాకుండా ఆ రోజున ఈ 10 గ్రామాల ప్రజలకి కూడా ఈ దేవాలయాన్ని మేము అప్పగించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణాలు జరిపించి ప్రజలందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈ దైవం కలగాలి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరిపిస్తున్నామంటూ కోరుకుంటూ మరి అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ భోజన ఏర్పాట్లు ఎంతమంది వచ్చినా సరే సుమారు ఈ సంవత్సరం 8,000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మాకు అందరికీ గ్రామానికి ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. యానాంలో కాంగ్రెస్ అగ్రనాయకుల వాక్ ఫర్ యానం కార్యక్రమం పాల్గొన్న ఎంపీ వైద్యలింగం మాజీ సీఎం నారాయణస్వామి అగ్రనాయకులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి కాంగ్రెస్ అగ్రనాయకుల 2 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. వాక్ ఫర్ యానం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగం మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. యానాంలో కాంగ్రెస్ అగ్రనాయకుల వాక్ ఫర్ యానం కార్యక్రమం పాల్గొన్న ఎంపీ వైద్యలింగం మాజీ సీఎం నారాయణస్వామి అగ్రనాయకులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి కాంగ్రెస్ అగ్రనాయకుల 2 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. వాక్ ఫర్ యానం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగం మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉదయం సావిత్రినగర్, గిరియాంపేట, దర్యాలతిప్ప ప్రాంతాల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలు, అభ్యర్థులను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. మౌలిక వస్తువులు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాయకులు ప్రతి సమస్యను గమనించి పార్టీ తరపున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర యానాం పురవీధుల గుండా సాగింది. కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్రకు స్థానిక ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ స్వాగతం పలికారు. పలుచోట్ల నాయకులకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో అగ్రనాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యానాంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం యానాం కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నాయకుల పర్యటనతో పార్టీ శ్రేణులు చైతన్యంతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి యానాంలో పార్టీ స్థితిని బలోపేతం చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. దినేష్ గారు లేవు నా విధంగా ఉంది యాడవలో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజలందరికీ కూడా చేస్తూ ఉంటే ఆయన కార్యకర్తలు
బియ్యం పోగొట్టుకుంటే ముందుకు వచ్చే దినేష్ గారిని, రామూర్తి గారిని వెలుగులోకి తీసుకొచ్చే యానం ప్రజలందరూ కూడా భవిష్యత్తుని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై. చెప్పగానే వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క ఆవేదనని తెలుసుకుందామని చెప్పి వెంటనే పరదినేష్ వెళ్దామని చెప్పేసి అన్నారు. మేము అక్కడికి వెళ్తే మరి మూర్ఖులలో ఏమన్నా అర్థం కాలేదు. ఒక పెద్ద మనిషి, ఎక్స్-సీఎం, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు, ఒక సీఎంలు మరి వెళ్ళి మీ బాధ ఏంటని చెప్పి మీ పార్లమెంట్ లో కూడా నేను రిప్రజెంటేటివ్ ఇచ్చాను, దీనికోసం మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళకి సమాధానం చెప్పకపోగా కేవలం కొంతమంది మరి మూర్ఖత్వంగా మాట్లాడితే మల్లాడి కృష్ణారావు మీకు ఇదే నేర్పడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మల్లాడి కృష్ణారావు మీకు ఇదే నేర్పడా అని నేను అడుగుతున్నాను. ఇది నేర్చుకుని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ చెప్పేది ఏంటంటే యానంలో డెవలప్మెంట్ అంటే ఏంటి? యానం నిండా చెత్తుండిపోవడం ఇది డెవలప్మెంటా? యానంలో రిఫర్ టు కాకినాడ, ఆయన 20 సంవత్సరాలు రిఫర్ టు కాకినాడే, ఈయన 5 సంవత్సరాలు ఉంటున్నప్పుడు రిఫర్ టు కాకినాడ. ఇదే డెవలప్మెంట్ అంటే? యానంలో నిరుద్యోగం రావడం ఇదే డెవలప్మెంట్ అంటే? యానంలో చూసినట్లయితే ఉన్న ప్యాటర్న్ నిండిపోయినాయి ఇదే డెవలప్మెంట్ అంటే? యానం అంతా చెత్తతో నిండిపోయి దోమలతో కుట్టించుకుంటే ఇదే డెవలప్మెంట్ అంటే? యానంలో ఇంజనీరింగ్ కాలేజ్ 2016లో వచ్చింది, ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదు ఇదే డెవలప్మెంట్ అంటే? యానంలో ఆయుష్మాన్ హాస్పిటల్ వచ్చింది, ఇప్పుడు వరకు ఏ డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు వరకు ఓపెన్ గానే అలాగుంది ఇదే డెవలప్మెంట్ అంటే? పేరుకి మాత్రమే జిప్మేర్ హాస్పిటల్, చూడటానికి క్లీన్ గా ఉంటుంది తప్ప అది వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. కేవలం చూడటానికి మాత్రమే. దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతుందా అన్నాను. కొన్ని కోట్ల రూపాయలు మరి జిప్మేర్ పెడితే ఆ జిప్మేర్ లో ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది? లక్షలు ఆయుష్మాన్ భారత్ తగలేసేటప్పుడు మన యొక్క మంచి సర్జన్స్ తెచ్చుకుని, మంచి ఒక మెడిసిన్ తెచ్చుకుని, సిటీ స్కాన్ తెచ్చుకుని, ఎంఆర్ఐ తెచ్చుకుని ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం రిఫర్ టు కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, హెల్త్ కంప్లైంట్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒంటి మీద వస్తువులు అమ్ముకుని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివన్నీ చూసి జనవరి 2 కార్యకర్తలు ఓడిపోవడం కాదు, కార్యకర్తల గుండెల్లో నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు స్కీమ్ చేయడం జరిగింది. జనవరి 2వ తారీఖున నా భారత కార్యకర్తలు గవర్నమెంట్ వాళ్ళు కూడా లైసెన్స్లు ఇవ్వడానికి నానా బాధలు పెట్టేసి తిప్పులు పడేస్తున్నారు. అవి ఫ్యాక్టరీలు ఎలా వస్తారండి? ఆ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేయాలి. ఫ్యాక్టరీలు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు రావట్లేదు. అలాగే మనకు సాగునీటి నీరు లేదు, పైప్ లైన్ వేశారు. మల్లాడి చీఫ్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ ఎవరు? మల్లాడి. అంత పవర్ను ఆయన పెట్టింది, అంత పవర్ను ఉంది. అది లేకంటే ఏ ఫంక్షన్ జరుగుతున్నారో దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే మల్లాడి లేకంటే ఫంక్షనే లేదు. ఈ 5 ఏళ్ళుగా ఈ మారి జరిగి ఉన్నాయి.
ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కాదు. ఏమంటే ఎమ్మెల్యేను ఈయన ఎక్కినారు. మినిస్టర్ వస్తే మల్లాడి రేగంటే రాకూడదు. మినిస్టర్ ఏదైనా చేసేది ఉంటే మల్లాడి రేగంటే చేయకూడదు. ఇది ఇంకా లాస్ట్ 5 yearsగా నడిపింది. మీరు చూడండి, చెత్త కుప్ప వీధిలో ఉండే చెత్త కుప్పని ఎత్తేదానికి ఎవరినీ లేదు. డ్రైనేజ్ నిండా ప్రాబ్లం, దాన్ని క్లీన్ చేసేదానికి మనిషి లేదు. దాగేదానికి మంచినీళ్ళు ఉన్నదా, అది లేదు. ఒళ్ళు చేరలేదా, ఆసుపత్రి పోవనా, అక్కడ డాక్టర్ లేదు. మందు ఉండిందా, అది లేదు. కాకినాడ పోవసమా, అక్కడ పోవ ముడియదు, పర్మిషన్ లేదు. ఇదింతా ఎవరు చేసేది? మల్లాడు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు? మనకు ఎదినే వద్దు, నాకు ఎదినే వద్దు. ఏనాం డెవలప్ చేయవల, ఏనామ డెవలప్ చేయవల. ఎట్ట చేయవల? ఇక్కడ రీజన్స్ ని క్లోజ్ చేసినారే, ఆ మారి వైపు చేయవల. రైతులంతా క్లోజ్ చేసినారే, ఆ మారి క్లోజ్ చేయవల. ఆయన చేసిన ఈ ఫిల్టర్ని క్లోజ్ చేసినారే, ఆ మారి చేయవల. 20 కోట్లే ఉన్నాను ఈ ఫిల్టర్ చేసినారు. ఏదైనా ప్రయోజనం ఉండిందా? లేదు. అది లేకంటే ఇక్కడ అంతా టూరిస్ట్ అంతా పని చేసినారు. ఫౌంటైన్ పెట్టినారు, ఇది పెట్టినారు, అది పెట్టినారు. ఏదినా పని చేస్తుందా? ఏదినా పని చేస్తుందా? ఏది లేదు. ఏమంటే అంత డబ్బు, డబ్బుదా వచ్చింది. చూడు, ఇదే డబ్బు. ఈ పెడతావరా డబ్బు, ఓల్డేజ్ హోమా డబ్బు, రిలయన్స్ డబ్బు. అది లేకంటే మళ్ళా అది డబ్బు. మళ్ళా అది డబ్బు. ఇప్పుడు నేను అడుగుతాను, నేను ఇండిపెండెంట్ షణ్ముఖం ఇక్కడ వచ్చి నిలిపేదిగా ఉంటే వైట్ ఫ్లాగ్ కంటెస్ట్ చేయాలని చెప్పినారు. ఇప్పుడు అడుగుతానయ్యా, మీరు వైట్ ఫ్లాగ్ కంటెస్ట్ చేస్తారా? ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారా? అది మీకు దగ్గరే ఉండదా? లేదయ్యా, అంత గాలి, అంత గాలి. ఇప్పుడు ఏమి లోటస్ పవసమా, జగ్గల పవసమా, వీరు పెట్టవసమా, వాళ్ళు పెట్టవసమా అని మాట్లాడతారు. ఏమంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లేదయ్యా, కాన్ఫిడెన్స్ లేదు, వైట్నే లేదు. నేను చెప్తాను, నేటి కలరా మీ మనిషిని అడిగినారా ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి, ఇస్తానే ఎవిడెన్స్ మీ ఇస్తానయ్యా, పోయి చూడయ్యా. కమిటీ పెట్టారంట. ఏం కమిటీ? డబ్బు ఇవ్వంటే ఉండేదానికి డబ్బు కమిటీ. ఇంత డబ్బు చేసినారే, వారికి డబ్బు ఇచ్చేదానికి ఏమయ్యా మీకు కష్టం? వారికి రూపాయి ఇచ్చేదానికి ఏం కష్టం? మిగతా వాళ్ళతో ఇస్తారు లేదా? వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకి ఎందుకు చేయలేదు? 100 దినాలకి పైన ఉన్నారు. మీరు పోయి చూసినారా?
మీ వాళ్ళని అడిగినారా? started by sending rowdies there to say that MP go back. This is very, very, very sorry set of affairs that shows frustration of that man against the Congress, against the Congress leaders, and against the people of Vienna. Because he should have taken the issue. Mr. Rangasamy should have taken up the issue as a chief minister of the state when the Dalit people are agitating for compensation. The BJP should have done it. The BJP government at the center, which is controlling ONGC, they should have intervened and done it. They are blaming our MP. On his part, our honorable MP, on 3rd February 2026, on receiving the representation from the Dalit community people who have been agitating, he gave a letter to the petroleum minister. Petroleum minister. Petroleum minister, Sri Hardeep Singh Puri, and also Honorable Home Minister, Sri Amit Shah. Because these people are agitating for want of compensation, they have been sitting on strike, and you should resolve it. Not only that, he also raised the issue in 0 hour in the parliament. As a member of parliament, he has done his job. And the people who are there without knowing, they wanted a document. Whether you have taken up the issue. He has taken up the issue. A person who was leading the agitation was former chairman of the municipal corporation of Yanam. And he, without knowing everything, on the instigation of a person who is a Delhi representative, to insult the Congress member of parliament, to insult us, send this man. What is the answer by the man who sent them? What is the answer by the former chairman of the municipal corporation for this letter and the representation made in parliament? Our MP has done its job. As a BJP government, whether Modi government has taken up the issue to give the relief to those people, whether Rangasamy has taken up the issue to give relief to the people, as a Delhi representative, what he has done? He should resign from the Delhi representative post after seeing this letter. Therefore, we demand the Rangasamy government should resign immediately, forthwith, not resolving the problem of the Dalit people of Yanam who are sitting in strike for the last 43 days. Because your alliance government is in power at the center. Modi government is at the center. BJP government is at the center. You are in alliance with BJP in Puducherry. Why you are not resolving the issue? Why you are blaming our MP? This shows their frustration. This shows that the people have got audacity to tell lie to the people. Therefore, we demand Rangasamy government should resign and the Delhi representative should resign forthwith. In Yanam, Pradesh Congress Committee President Mr. Vaidilingam, CLP leader Sri Vaidyanathan, our former government whip and vice president Mr. Anantaraman, former MLA Mr. Karthikeyan, along with the Block Congress Committee President Dinesh and Yanam in charge Sri Ramamurthy. We had a very impressive Padayatra, that is Walk for Yanam, and thereafter we had a public meeting. In Puducherry for 14 days, we conducted the Padayatra in 23 assembly segments, covering more than 220 kilometers. The purpose of this Padayatra was, as Rahul Gandhi ji conducted Padayatra from Kanyakumari to Kashmir for 4 months, covering more than 4,000 kilometers. From Arunachal Pradesh to Mumbai for about 3 months, to inform the people about the failure of Modi government
and there is a danger to the Constitution of India enacted by Baba Sahib Dr. Ambedkar, and atrocities on Dalits, women, unemployment, and other issues. In Puducherry, it was very impressive. People of Puducherry walked with us and they gave full support. And Yanam also, there was enthusiasm in our walk. And I am confident, as a former president of the party, former central minister, former member of parliament, and former chief minister, in 2026 is our period, our year. In 2026, under the leadership of Congress, India Alliance will form the government in Puducherry. Today, I was, because I came to Yanam as a member of parliament, as a central minister, as a chief minister. During Congress regime, the Yanam area was flourishing. Employment opportunities were created. Industries were brought here, engineering industries, rice mills, aquaculture, Regency ceramics, all of ONGC and GSPC. All these things have created employment opportunity for the local people. Regency ceramics was closed because of one man's ego. Not only that, the person who was enjoying power here for 25 years, changing party every 5 years, he brought Sri Rangasamy, the Chief Minister of Puducherry, as a candidate here in 2021. He was defeated badly in Yanam. After that, Mr. Rangasamy and the person who brought him here to contest election here, both of them have connived together to see that Yanam does not develop. During Congress regime, the Yanam had a tourism infrastructure, tourism development. Fishermen was given compensation by GSPC and also ONGC, Reliance also, and the other better education, healthcare, road facilities, protected water supply, drainage facilities, all were created during Congress regime. Employment generation was there during Congress period. But for the last 5 years, the Yanam has gone very, very, very backward because there is no development, no employment. Regency ceramics, which has been giving employment for more than 10,000 people, has been closed because of one man's ego, and ultimately the people are suffering. Not only that, the women's safety is not there, better education is not there, the hospital doesn't have doctors. We brought, during Congress time, we brought Jipmer branch here, that was also not properly functioning. But the Ayushman Bharat scheme is not implemented by the NR BJP government in Puducherry. The entire government of NR BJP has been embroiled in corruption. Whether it is giving resto bar, the 30% commission in contracts, and commission in purchasing cattle feed, and purchasing cows, milk cows. All the Himalayan corruption took place in fake medicine issue, in which the Chief Minister, Sri Rangasamy, the Speaker, Mr. Selvam, the Home Minister, Mr. Namachayam, they are directly involved. And therefore, this is a corrupt government, and there is no development in the government because unemployment is increasing day by day. In fact, even existing employees, the contract teachers, they are on the road, they are agitating against the government. The voucher employees of PWD, they are on the road. One Yanam man was attacked by the police and he was bleeding. Then the
108 ambulance drivers, they are on strike for the last 15 days. Then nurses, then Anganwadi workers, ASHA workers, the PWD employees, electricity employees, civil supplies employees, all these people are on strike, and the government is not able to provide new employment. Though they promised 10,000 employment, they are not able to provide, and the even existing employment, they are not paying salary to the employees. This is the state of affairs of the present government. Today, we came to know that in ONGC, because of the gas leakage, the villages, 4 villages have been affected. Dalit villages have been affected. As a member of parliament, Sri Vaidilingam, as a former chief minister myself, as CLP leader Mr. Vaidyanathan, former MLAs Anantaraman and Karthikeyan, along with Ramamurthy and Dinesh, we all went there to meet the people to understand their grievances. Their grievances, the main grievance is that the ONGC is not paying the compensation to them. They have been sitting there on Dharna for the last 43 days. The ONGC belongs to Government of India, the central government. Modi government is controlling it. In Puducherry, NR, BJP government is there. BJP, Rangasamy, coalition government in Puducherry. The people are agitating against BJP, against NR party. And the BJP, which is at the center, the person who is occupying the office of the chief minister representative in Delhi, without resolving the issue there, taking the issue of Puducherry government with the central government, where BJP government is there. பாண்டிச்சேரியிலேருந்து பாத யாத்திரையாக இங்கே வந்திருக்கிறோம். பாத யாத்திரை நடத்துறதுக்கு இங்கே இதெல்லாம் பாத யாத்திரை நடத்தியிருக்கிறோம். அது மட்டும் இல்லை, இங்கே வந்து பார்த்தீங்கன்னா ஆல் இன் ஆல் அழகு ராஜா அப்படின்னு சொல்லுவாங்க. ஆல் இன் ஆல் பியூட்டிஃபுல் மேன் மிஸ்டர் மல்லாடி. The entire issue belongs to Malladi, because you can know there is a garbage issue. It is not resolved. There is a patta issue. It is not resolved. And labor problem, because the regency, it is not solved. And rice mill issue, it is not solved. A problem ne వాళ్ళు సాల్వ్ చేయలేదు. లాస్ట్ 5 years వాళ్ళు అంత ప్రాజెక్ట్ని వాళ్ళు బ్లాక్ చేసినారు. I can say one incident. As a MP, I sanctioned one generator for the GH in Enam. That generator is not placed in the JH because a Malladi's person is renting the generator to the GH. That is why he is not allowing the installing the generator. That way he is doing that. Everything is blocking. Everywhere his interest is there. Even the societies, even in the other problem, he always involved. Not only our MP side, he is involving in the MLA side. He is not allowing the MLA to function. This is the issue of Malladi. He want to be all in all Alagu Raja. So he want to be the entire show. The Enam show should be belongs to Malladi. Now you can see the people are frustrated with Malladi. They are not happy with Malladi. Even today incident also, the people are not happy with Malladi. So many people are saying that. This is not a very good indication. You can see already we taken up a issue in the parliament, in the minister. I personally gone to the minister and gave the letter. And I personally taken the issue in the parliament in the 0 hour. Not only this issue, you can see already there is a 2 incident taken in Koringa river. One time is gas is coming with the bubbles, without fire. Second time it is the bubbles with the fire is taken up. The third time it is in the land. Not only that, in the parliament, I taken up the issue in the petroleum committee meeting.
I am the member of the committee, Petroleum Committee, Standing Committee in the meeting. I also instigated the issue in the committee meeting also. I spoke to the chairman of the concerned companies, both oil, ONGC and other companies. So I taken up issue in the entire level. But these people not understanding the issue because the state government is not interested to solve the issue. At the same time, the concerned Mr. Malladi is not interested to solve the issue because the people are SC people. That is the main issue. He is totally anti-SC. He is not ready to support any SC people. That is the main issue. He is totally anti-SC people. That is the issue. He is doing that, and he is doing the drama. Actually, people want to hear our voice. We are to say what we are saying, but particularly they send 10 people of rowdies. They are creating a problem. I can say I will give all the documents. Now, what is the reply from the Malladi side? He is telling they formed a committee. What committee is there? What is the result of the committee? There is no result of the committee. What is the solution is given? Nothing. It is the happening for the problem. That is why the people are sitting more than 100 days. That is the problem because the people are sitting on the 100 days. How many days Malladi gone to that village to solve the issue? Not even one time or 2 times. He is not gone there. That is the nature of Malladi. He always creating a problem, he will not solve the problem. So the people are interested to change Malladi permanently because he will come in any shape. Even if he defeated, he will come in other shape. You can see last time he was defeated, but he come in the other shape. But this time the people not happy with any other shape. So the people are totally anti with the Malladi. They will reject it. Huh? They will reject it. Yeah. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.